రాజ్ తరుణ్, లావణ్య మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ, అలాగే ఫిజికల్ కాపీ కూడా ఉంది. గంటకు ఒక మలుపు తిరుగుతోంది రాజ్ తరుణ్, లావణ్యల వ్యవహారం. రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు 2-3 years నాకు పెళ్లి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని, అన్ని రకాలుగా వాడుకుని వదిలేశాడని, తన దగ్గర డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని చెప్తోంది లావణ్య. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇచ్చేసాడు, వచ్చేసాడు, మస్తాన్ అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ కి సంబంధం ఉందట. నన్ను అడ్డు తప్పించేందుకు డ్రగ్స్ కేసు తనపై పెట్టించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది లావణ్య. ఈ వివాదం రేగిన కాసేపటికే హీరో రాజ్ తరుణ్ మీడియా ముందు వచ్చి లావణ్య వ్యాఖ్యలను ఖండించాడు. లావణ్య డ్రగ్స్ కి బానిసై ఇదంతా చేస్తుందని, తనకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదంటున్నాడు. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, లావణ్యతో న్యాయ నిపుణుల సమక్షంలోనే మాట్లాడతానని తెలిపాడు. ఆమె బెదిరింపులకు భయపడనని, ఆమె బ్లాక్మెయిల్ వ్యవహారాలను ఆధారాలతో సహా పోలీసులకు సమర్పించి కేసు పెడతానని అంటున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ వ్యాఖ్యలపై మరోసారి లావణ్య స్పందించింది. ఈసారి కాస్త డోస్ పెంచి మరింత సంచలన ఆరోపణలు చేసింది. లావణ్య మాట్లాడుతూ, రాజ్ తరుణ్ చేతిలో చాలా మంది హీరోయిన్లు బలయ్యారు. అతను ఒక ఉమనైజర్. అతని చిత్రాల్లో కథానాయకులుగా నటించిన ప్రతి అమ్మాయిని సెక్సువల్ గా వేధించాడు. తన కోరిక తీర్చమని బలవంతం చేశాడు. రాజ్ తరుణ్తో అనుభవించు రాజా చిత్రంలో నటించిన అరియానా గ్లోరీతో అతనికి సంబంధం ఉంది. అలాగే పవర్ ప్లే చిత్ర నాయకి హేమలింగిల్, లవర్ సినిమాలోని హీరోయిన్ రిద్ధి కుమార్తో రాజ్ తరుణ్కి ఇల్లీగల్ సంబంధాలున్నట్లు లావణ్య తెలియజేస్తోంది. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయట. వీటన్నిటితో రేపు మీడియా సమావేశం నిర్వహించి ఆధారాలను మీడియాకు అందజేస్తానని లావణ్య స్పష్టం చేసింది. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలతో కొనసాగుతోంది ఈ వ్యవహారం. రేపు లావణ్య నిర్వహించబోయే మీడియా సమావేశంలో ఎటువంటి ఆధారాలు బయటపెడుతుందో, ఈ వివాదం ఎంతవరకు వెళుతుందోనని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. మరోవైపు లావణ్య వ్యాఖ్యలపై హీరో రాజ్ తరుణ్ మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా ఖండించాడు. లావణ్య చెప్పేది పచ్చి అబద్ధాలని, పరిశ్రమకు వచ్చిన రోజుల్లో ఆమె తనకు సాయం చేసిన మాట వాస్తవమని, నేను గతంలో ఆమెతో రిలేషన్లో ఉన్నానని, కానీ తనకు లావణ్యను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఆమెతో నాకు ఎలాంటి శారీరక సంబంధం లేదు, లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది అంటూ తరచూ డ్రగ్స్ తీసుకుంటుందంటూ చెప్తున్నాడు. డ్రగ్స్ తీసుకోవద్దని వారించినందుకు తనతో నిత్యం గొడవ పడేదని, లావణ్య ప్రవర్తన నచ్చకే తాను లావణ్యకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశాడు. గతంలో ఆమెపై పలు బ్లాక్మెయిల్ కేసులు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. కొన్నాళ్లుగా తనను బెదిరిస్తుందని, కేవలం నన్ను సమాజంలో అగౌరవపరచాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తుందని వివరణ ఇచ్చాడు. కొన్ని నెలలుగా లావణ్యతో టచ్లోనే లేడట. నా చిత్ర దర్శకులకు, నిర్మాతలకు కాల్ చేసి బెదిరిస్తుండటంతో భరించలేక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ వ్యవహారంలో హీరోయిన్ మాన్వి మల్హోత్రాపై లావణ్య లేనిపోని ఆరోపణలు చేస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలపై తాను లీగల్గా ముందుకెళ్తానని తెలిపాడు. నేను ఎక్కడికి పారిపోను, తప్పు చేయనప్పుడు పారిపోవాల్సిన అవసరం తనకు లేదని, అలా ఎప్పుడూ చేయనని, అన్ని ఆధారాలు సేకరించి లావణ్యపై కేసు ఫైల్ చేసి ఆ వివరాలను మీడియా ముఖంగా వెల్లడిస్తానని స్పష్టం చేశాడు. మీడియా నిజాలు తెలుసుకుని రావాలని, మీరంతా నాకు సహకరించాలని అభ్యర్థిస్తున్నాడు రాజ్ తరుణ్.